హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్నీ టాక్స్. ఇది నా మార్నింగ్ రొటీను. ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటాను. అయితే పిల్లలు లేచేంత వరకు కొంచెం హడావిడి తక్కువగానే ఉంటుంది కానీ, వాళ్ళు లేచిన తర్వాత ఇంక ఉరుకులు పరుగులన్నట్టే ఉంటది స్కూలుకి వెళ్ళేంత వరకు కూడా. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకొని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే కొంచెం హడావిడంతా తగ్గుతుంది కానీ, ఇప్పుడు మా పెద్ద పాపకు కూడా నేనేమీ చెప్పనవసరం లేదు. తనని నిద్ర లేపితే తన పనులు తను చేసుకొని రెడీ అవుతుంది. నేను వంట చేయాలి. ఇంకా తనకి జడలేస్తే సరిపోతుంది కానీ, మా చిన్న పాప స్కూలుకెళ్ళేంత వరకు కూడా తనతో ప్రతీదీ చెప్పి చేయించాలి. ఈరోజైతే పొద్దున్నే వంట చేసే పని లేదు. పిల్లలు ఒక్కొక్క రోజు స్కూల్లో తింటారు. ఒక్కొక్క రోజు బాక్స్ తీసుకెళ్తారు. వాళ్ళు ఈరోజు మేము తినము. ఇంట్లో చేసియమన్న రోజైతే ఇంకా ఉదయాన్నే వంట పని కూడా ఉంటుంది కానీ, ఈరోజు వద్దన్నారు. ఫస్ట్ అయితే ఇడ్లీకి ఇవాల్టికి కావాల్సిన పిండి వరకే బయటుంచుకొని, మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామని చెప్పి ఒక బాక్స్‌లోకి తీసుకుంటున్నాను. నైటే గిన్నెలన్నీ తోమిపెట్టేసి స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను. ఉదయాన్నే ఇంకా లేవగానే కొంచెం నీట్‌గా ఉంటది గదా చూడ్డానికి. బయట మంచయితే చాలా ఎక్కువగా పడుతుంది. పిల్లలు పొద్దున్నే లేచినా కూడా ఇంకా బయట తిరుగుతారు కదా అని చెప్పి కొంచెం లేట్‌గానే లేపుతున్నాను. కాబట్టి వాళ్ళు లేచేసరికి చట్నీకన్నీ వేయించి పెట్టేసుకొని, ఇడ్లీ కూడా స్టవ్ మీద పెట్టేసి వాళ్ళని నిద్ర లేపుదాంలే అని చెప్పి ఇడ్లీ పెడుతున్నాను. గ్యాస్ బండ కొంచెం ఇగ్నోర్ చేయండి. దాన్ని పట్టించుకోవద్దు. ఇది గ్రానైట్ టైల్స్ అయితే మరకలు ఇంతలా కనిపించవు కానీ, సిమెంట్ బండ కదా! తుడిచినా కూడా పై మరకలు పోతున్నాయి కానీ, మొత్తం నీట్‌గా అయితే రావట్లేదు ఎంత తుడిచినా. ఇవన్నీ రెడీ చేసుకొని పిల్లల్ని నిద్ర లేపాను. వాళ్ళు లేచిన తర్వాతయితే నేనింకా వీడియో ఏం తీయలేదు. చెప్పాను కదా! నాకు మా బుడ్డదాని వెంట తిరిగి చెప్పి రెడీ చేయడానికే సరిపోద్ది. ఇంకా ట్రైపాడ్ అటు ఇటు మార్చుకొని, ఫోన్ సెట్ చేసుకొని వీడియో తీయాలంటే, వాళ్ళని స్కూలుకి పంపించడం నాకింకా లేట్ అయిపోద్ది. అందుకని చెప్పి వాళ్ళు స్కూలుకెళ్ళేంత వరకు అయితే ఏ వీడియో ఇంక నేను మళ్ళీ షూట్ చేయలేదు. పిల్లలిద్దరూ స్కూలుకెళ్ళిపోయిన తర్వాత నా కోసం టీ పెట్టుకున్నాను. నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు కానీ, ఎందుకో ఒక 2, 3 నెలల నుంచి టీ తాగడం అలవాటయింది. దానికి తోడు వర్షాలు పడుతూనే ఉన్నాయి మాకు. వాతావరణం చాలా చల్లగా అనిపిస్తుంది. అందుకని చెప్పి టీ పెట్టుకున్నాను. కానీ ఇది వీలైనంత వరకు మానేయడానికే ట్రై చేయాలి. లేదా కంట్రోల్‌గా అయినా తాగాలి. డైలీ 2 పూట్ల తాగడం అయితే కరెక్ట్ కాదు. తర్వాత మిషన్ ఒకసారి తీసి క్లీన్ చేద్దాం అనిపిచ్చింది. ఎంత కాదన్నా 4, 5 రోజులకో, వారానికొకసారో మిషన్‌ని మొత్తం తీసి క్లీన్ చేసుకోవడం మంచిది. లేదు డైలీ కొంచెం ఎక్కువగా కుట్టేవాళ్ళైతే రోజు మార్చి రోజు క్లీన్ చేసుకున్నా కూడా బావుంటుంది. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని ఎంత పెట్టి కొన్నాము అనే దానికంటే కూడా ఎంత మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నాం అనేదే ముఖ్యము. మిషన్ అనగానే ఊరికే ఆయిలేసేసి దాన్ని రోజు కుట్టేస్తే సరిపోదు కదా! ఒకసారి తీసి కింద ఉంటాయి జాయింట్లన్నీ అక్కడంతా ఆయిలేస్తూనే ఉంటాం కాబట్టి ఒకసారి క్లాత్‌తో తుడిచేసాను. పైగా దుమ్ము కూడా చేరుతుంది కాబట్టి ఆ దుమ్ము, ఆయిల్ అంతా కూడా జిడ్డు జిడ్డుగా పట్టేసుంటుంది. ఒకసారి అంతా నీట్‌గా గనక క్లాత్ తీసుకొని తుడిచేస్తే బావుంటుంది. అలాగే షటిల్ కూడా తీసి క్లీన్ చేశాను. ఇప్పుడు పాదం దగ్గర ఉంటుంది కదా! మనం కుట్టేటప్పుడు చిన్న చిన్న దారపోగుల్లాంటియి ఇక్కడ కట్టయి ఇరుక్కుపోయి ఉంటాయి. దుమ్ము లేదా ఏదైనా క్లాత్‌లో నుంచి ఊడిపోయిన చిన్న దారపోగుల్లాంటివి ఉన్నా కూడా కుట్టు తెగిపోయి సరిగా రాదు. ఇవన్నీ తెలిసిన వాళ్ళుంటే స్కిప్ చేసేసేయండి. చూడనవసరం లేదు. లేదు తెలియని వాళ్ళుంటారు కదా! అంటే ఇంట్లో వరకే కుట్టుకోవడానికి తెచ్చుకొని మెయింటెనెన్స్ తెలియని వాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళుంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను.
పిల్లలు స్కూల్‌కెళ్ళగానే పనయిపోయింది. ఇంకా ఖాళీగా ఉన్నాం అని అనుకోవడానికి లేదు కదా! వాళ్ళు వెళ్ళగానే ఒకసారి మళ్ళీ ఇల్లంతా సర్దుకోవాలి. టిఫిన్ చేసిన గిన్నెలు లాంటివన్నీ క్లీన్ చేసుకొని, మనం తినేసరికే 10, 10:30 అవుతది. ఉదయం తిన్నాం కదా అని చెప్పి మధ్యాహ్నాన్ని తినకుండా ఉండలేం కదా! మళ్ళీ మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేసుకోవాలి. అసలు ఖాళీ ఏమీ ఉండదు. కానీ జాబ్ చేసే వాళ్ళకో, పని చేసే ఆడవాళ్ళకో ఉన్నంత విలువ ఇంట్లో వండిపెట్టే ఆడవాళ్ళకైతే అస్సలుండదు. ఏం చేస్తున్నారు? ఇంట్లో వండుకొని తిని ఖాళీగా ఉండడమే కదా అని చెప్పి చాలామంది అంటుంటారు. ఇంట్లో వాళ్ళు అనకపోయినా చుట్టుపక్కల ఉంటారు కదా! నాకైతే పొద్దున్నే వంట పూర్తయిన రోజే కొంచెం టైం కలిసొచ్చినట్లు అనిపిస్తది. పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పటికే వంట పని కూడా అయిపోద్ది కాబట్టి, తర్వాత ఒక అరగంటకో, గంటకో మిగిలిన ఇంట్లో పని కంప్లీట్ అయిపోయినా కూడా త్వరగా ఏమైనా బ్లౌజులు లాంటివుంటే కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయొచ్చు. కాదు వంట ఉదయాన్నే చేయలేదంటే బాగా లేట్ అయిపోద్ది మిషన్ పెట్టేసరికి. నేను పెట్టే వీడియోస్‌కొచ్చి ఆ కొన్ని వ్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఎక్కువ మంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌కనే కాదు, మామూలుగా యూట్యూబ్ ఛానల్ ఏదైనా సరే, ఆ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఆ వీడియోకి ఇంకొంచెం ఎక్కువ రీచ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఛానల్ కూడా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కామెంట్ చేయకపోయినా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.